జనసేన ఏర్పాటై 12వ సభ అధికారంలోకి వచ్చిన మొదటి సభ జయకేతనం సభకు జనసేన కార్యకర్తలు పోటెత్తారు. చిత్రాడలో జయకేతనం సభ జన సునామీని తలపిస్తోంది. జై జనసేన నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోతోంది. మరి కాసేపట్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఈవినింగ్ చందు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చిత్రాడలో మనం చూసుకుంటే కనుక 12వ ఆవిర్భావ సభకు సంబంధించి కనుక మరి కొద్ది క్షణాల్లో కూడా ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి నుంచి కూడా పూర్తిస్థాయిలో ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా మరో కొద్ది నిమిషాల్లో కూడా ఏదైతే చిత్రాడలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ప్రాంగణంలోకి ఆయన దిగనున్నారు. పూర్తిస్థాయిలో దాదాపు మరో 10-20 నిమిషాల్లో కూడా ఆయన అయితే ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే చిత్రాడ ప్రాంగణం ఉందో పూర్తిస్థాయిలో కూడా జన సైనికులు పూర్తిస్థాయిలో పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున నిండి పరిస్థితి కనబడుతుంది. అటు కుడి పక్కన కావచ్చు, ఎడం పక్కన కావచ్చు, పూర్తిస్థాయిలో కూడా జనసేన నాయకుడి పవన్ కళ్యాణ్ పేరు కూడా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున కూడా హై అలర్ట్ కూడా ఇక్కడ పూర్తిస్థాయిలో ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక దాదాపుగా 12 డ్రోన్లతో కూడా పూర్తిస్థాయిలో కూడా సభాస్థలిని కూడా పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపుగా ఈ భారీ బహిరంగ సభకు మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికే 6 లక్షల నుంచి దాదాపు 10 లక్షల వరకు కూడా అంచనా వేయడం జరిగింది. దానికి మించి కూడా వెళ్ళినట్టు అయితే మనకు ప్రాథమికంగా తెలుస్తున్నట్టు అయితే ఉంది. అయితే దాదాపుగా మనం చూసుకోవచ్చు పిఠాపురం అలాగే దాదాపుగా కాకినాడ నేషనల్ హైవే అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దాదాపు 10 కిలోమీటర్ల మేర కూడా పూర్తిస్థాయిలో ట్రాఫిక్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ కొంతమంది జన సైనికులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు సభ మరి 10 నిమిషాలకు జరగనుంది, పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు, మీరు సభకి వెళ్తున్నారా? సభకి వెళ్తాను. విజయనగరం జిల్లా నెల్లిమల నియోజకవర్గం అండి మాది. నెల్లిమల నియోజకవర్గం పోస్పట్రా మండలం కందివలస గ్రామం. కూటమి ఎమ్మెల్యే మేడం జనసేన పార్టీ శ్రీ లోకం నాగమాధవ్ గారు ఆధ్వర్యంలో పోస్పట్రా మండలం నుంచి మాది కందివలస గ్రామం అండి. మా నాయకుడు నక్కన రావణ గారు ఆధ్వర్యంలో 6 కార్లతో 35 మంది ఈ సభకు 12 ఆవిర్భావ సభకు రావడం జరిగింది. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందండి. ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సభను మేము చూడలేదండి. చాలా చక్కగా ప్లాన్ చేశారు. పార్కింగ్ ప్లేస్ అనగా జన సైనికులు వెళ్ళడానికైతే రావడానికి ఫుడ్ అనగా అన్ని విధాలుగా అన్ని సభ్యులు కూడా చాలా బాగా జరిగాయండి. ఇప్పటికి వచ్చి ఇదే ఫస్ట్ టైం ఇలా ఇంతదిగా ఘనంగా ఈ సభ జరగడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా పార్టీ మరింత ముందుకే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే చిత్రాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఇప్పటికీ మనం చెప్పుకోవాల్సిన ఏమిటంటే అటు ఇప్పెంట కావచ్చు, అటు మచిలీపట్నం సభలో కూడా పూర్తిస్థాయిలో కూడా జనాలను అంచనా వేసిన నేపథ్యంలో కూడా ఇక్కడైతే దేశీయ టెక్నాలజీ ప్రకారంలో కూడా అట్లాంటికాకు సంబంధించినటువంటి వ్యక్తితో కూడా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 15 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఈ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిస్థాయిలో కూడా 150 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక 1600 మంది పోలీసులతో కూడా పూర్తిస్థాయిలో ఏదైతే ఈ ఆవిర్భావ సభ ఉందో దాన్ని పూర్తిస్థాయిలో కూడా పోలీసులు పహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక దాదాపుగా 6 లక్షల నుంచి 10 లక్షల అంచనా మించిపోయిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే లోపల ఏదైతే సభ ఉందో సభా ప్రాంగణంలో పూర్తిస్థాయిలో ఇప్పటికే జన సైనికులు అలాగే వీర మహిళలు పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే చిత్రాడ బహిరంగ సభ అయితే కనుక మరి కొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి నుంచి కూడా ఆయన ప్రత్యేక హెలికాప్టర్ కూడా చిత్రాడకు చేరుకున్నారు. దానంతరం ఆయన పూర్తిస్థాయిలో కూడా చిత్రాడకు చేరుకున్న తర్వాత ఆయన ఏదైతే మనం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారో దాని మీదకి వచ్చి ఆయన అయితే కనుక ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఏదైతే మహాసభ ఉందో ఈ మహాసభలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో కూడా ఈసారి ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేస్తాడని, అలాగే ప్రజలకు కొన్ని మేలు చేసే వ్యాఖ్యలు కూడా చేస్తారని, అలాగే ముఖ్యంగా చూసుకుంటే రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, కార్యాచరణ భవిష్యత్తు దానిపైన కూడా పూర్తిస్థాయిలో ఆయన మాట్లాడున్నాడు. అయితే రానున్న నేపథ్యంలో కూడా కూటమితో ఎలా వెళ్ళాలి అనే అంశాలపైన కూడా ఆయన మాట్లాడున్నారు. ఏదేమైనా చూసుకుంటే మొత్తం దేశం మొత్తం కూడా ఈరోజు అయితే కనుక ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్న దానిపైన అయితే కనుక పెద్ద సస్పెన్స్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.